నందూస్ వరల్డ్ వాళ్ళకి సంబంధించిన పచ్చి నిజాలు ఎవిడెన్స్ వచ్చినాయి మన దగ్గరికి. హైదరాబాద్ లో ఎక్కడ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ లో ఎవరు మెయింటైన్ చేసిర్రు, 100% వాళ్ళతో కూడా హైదరాబాద్ లో ఎవరు డబ్బులు కొట్టించుకున్నారు బాధితులతోని మొత్తం బయట పెట్టే ప్రయత్నాలు చేద్దాం. నందు, మధుకర్ వీళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ లెవెల్ స్కామ్ ఇది. ఇక్కడ యూకేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ రేపు మాపు ఇగో పెట్రోల్ బంకులు ఉంచుతాం, మిమ్మల్ని ఇగో టిఫిన్ సెంటర్లు ఉంచుతాం, నీకు ఆ జాబ్ ఇస్తామని ఇండియా నుంచి ఈ సురేష్ అనే వ్యక్తి 1 lakh కొట్టిండు, అక్కడ 17 lakhs, టోటల్ 18 to 20 lakhs ఇచ్చిండు. ఈయనని రోడ్డు మీద పడి కుక్క గంటే పరిస్థితి హీనంగా అయిపోయింది ఆయన పరిస్థితి. నిజంగానే కొన్ని చూపిస్తా మీకు. దుర్మార్గులు 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 మందిర్ ముంచే దుర్మార్గులు. ఇక చూడండి 95,000 ఇది 2025 ఏప్రిల్ 2024 లో. నందు ఏమన్నది, మాకు అసలు ఇండియాలోనే మాకు ఏమి లేదు, ఇండియాలో అసలు మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. మరి మీదే కదా ఇది. ఇవన్నీ ఏమైనాయి, మాకు లేవు, ఇవన్నీ కావాలని ముగ్గురు వచ్చి మమ్మల్ని బ్లేమ్ చేస్తా ఉన్నారని చెప్తాను. కనీసం బుద్ధి ఉండాలి కొంచెం అన్న. ఎట్లా సర్వనాశనం చేసిరంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో జాబు, అదిగో జాబు, ఇదిగో ఇది వస్తుంది, అదిగో అది వస్తుంది, ఇక అయిపోయింది. ఫోన్లు ఎత్తారు వీళ్ళు. ఇంకా ఉన్నాయి. మీరు యూకేలా ఎవరెవరిని కొట్టిర్రు, నందు గారు మీరు చాలా సాఫ్ట్ గా ఫోన్ ఎత్తట్లేదు, చాలా సాఫ్ట్ గా చాలా నీట్ గా మేమేదో చేస్తా ఉన్నామని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఏదైతే పెట్టిరో ఇక్కడ ఒక లేడీని పెట్టిరు. మరి ఈమెకి ఎందుకు డబ్బులు వచ్చినాయి, ఈమె ఎవరు అసలు, ఈ దుర్గెవరు, ఇప్పటి వరకు ఈ దుర్గ ఎందుకు బయటికి రాలే? ఈమె ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటుందంట. నేను ఏమంటా ఉన్నా, దీంట్లో వీళ్ళ ఫాదర్ ఎవరైతే మధుకర్ వాళ్ళ ఫాదర్ ఈయన ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పిలిపి మీరు ఎవరెవరితో ఫోన్లు చేపిస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అన్ని తెలుసు మాకు, అర్థమైతా ఉందా? మీరు ఏదో అనుకుంటుండొచ్చు, ఏదో మాట్లాడి సెటిల్ చేస్తారు. ఈ సెటిల్మెంట్లకు ఒప్పుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ అవే డబ్బులు కొట్టినాయి ఇవన్నీ. ఇగో 1,72,000 మొత్తం తందాలాడి మొత్తం దందాలు చేసి హాయ్ హలో వెల్కమ్ టు V9 టీవీ. నేను మీ సంతోష్. మీకు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇది. నందూస్ వరల్డ్ వాళ్ళకి సంబంధించినవి పచ్చి నిజాలు ఎవిడెన్స్ వచ్చినాయి మన దగ్గరికి. హైదరాబాద్లో ఎక్కడ ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో ఎవరు మెయింటైన్ చేసిర్రు, 100% వాళ్ళతో కూడా హైదరాబాద్లో ఎవరు డబ్బులు కొట్టించుకున్నారు బాధితులతోని మొత్తం బయట పెట్టే ప్రయత్నాలు చేద్దాం. దీని వెనుక ఏం జరుగుతుంది అనేది మేబీ మన దాంట్లోనే అనుకుంటుంది. రివ్యూలు చూద్దాం ఒకసారి. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఉన్నాయి నందూస్ వరల్డ్ గురించి, దగ్గర 5 వీడియోస్ మీకు పచ్చి నిజాలు. హైదరాబాద్లో ఆఫీస్ విషయం ఇంకా ఇప్పటివరకు బయటికి రాలే, మనమే బయటికి దేయబోతున్నాము. ఓకే, అయితే వీళ్ళు దగ్గర 20 కోట్లు నందు వాళ్ళు 20 కోట్లు మోసం చేశారు. నిన్న మనం కుషాయిగూడ పిఎస్కి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా క్లారిటీ వచ్చింది ఈ సబ్జెక్ట్ మీద. మీకు ఆల్రెడీ తెలుసు సబ్జెక్ట్ లేకుండా మనం మాట్లాడము కాబట్టి ఇప్పుడు డిక్లరేషన్గా నందు ఎవరైతే ఉన్నారో నందు, మధుకర్ వీళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ లెవెల్ స్కామ్ ఇది ఏపీ తెలంగాణ కాకుండా నార్త్ ఇండియన్ వాళ్ళని ఫస్ట్ ఇక్కడ నందు వాళ్ళు టార్గెట్ చేసి నార్త్ ఇండియన్. అక్కడ నుంచి డబ్బులు వచ్చేసరికి వీళ్ళకి ఏమైపోయిందంటే ఇక అరే డబ్బులు వస్తున్నాయి ఈ విధంగా అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఒకరొకరి దగ్గరికి ఇక్కడ యూకేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ రేపు మాపు ఇగో పెట్రోల్ బంకులు ఉంచుతాం, మిమ్మల్ని ఇగో టిఫిన్ సెంటర్లు ఉంచుతాం, నీకు ఆ జాబ్ ఇస్తామని ఆ వ్యక్తి ఎవరైతే సురేష్ అనే వ్యక్తి ఉన్నాడో నిన్న కుషాయిగూడ పిఎస్కి వచ్చిన వ్యక్తి దగ్గర 10 years ఆయన బ్యాన్ చేసి యూకేకి రాకుండా బ్యాన్ చేసిందే కాకుండా వీళ్ళు డబ్బులు తీసుకొని వేరే ఫ్రెండ్స్ ఆ ఎవిడెన్స్ కూడా మీకు బయట పెడతా, ఆ ఆడియోలు కూడా మనతో ఉన్నాయి. ఎవరికి డబ్బులు కొట్టించారు, ఏం చేశారు. ఇండియా నుంచి ఈ సురేష్ అనే వ్యక్తి 1 lakh కొట్టిండు, అక్కడ 17 lakhs, టోటల్ 18 to 20 lakhs ఇచ్చిండు. ఈయనని రోడ్డు మీద పడి కుక్క గంటే పరిస్థితి హీనంగా అయిపోయింది ఆయన పరిస్థితి. సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈసీఎల్లో ఉంటాడు. చాలా దారుణమైన పరిస్థితి, బిచ్చగాడి కంటే అద్మానం అయిపోయింది. అంటే ఈ నందూస్ వరల్డ్ వాళ్ళు వీళ్ళ సలోబాల కోసం వీళ్ళ దానికోసం వీళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు వీళ్ళు చూడు ఎంత మంచుకున్నారు. మధుకర్ అనే వ్యక్తి సైలెంట్ కిల్లర్, కానీ మొత్తం వెనుక నడిపించేది నందు. యూకేలో వీళ్ళు ఎట్లా
అక్కడ నందు కిచెన్ ఏ విధంగా పెట్టిరు, అదెవరితో పెట్టించారు, అక్కడే మోసాలు జరిగినాయి, వీళ్ళు ఎవరికి డబ్బులు కొట్టించి ఎవరి దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు, ఇండియాలో ఎవరు ఎక్కడ ఆఫీస్ పెట్టిరు, ఇండియా ఆఫీస్ కు డైరెక్ట్ వెళ్ళి కూడా మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ కొంతమందిని పెట్టి ఈమె ఏం చెప్తా ఉన్నది, మాకు అసలు ఎక్కడ లేవు, ఓన్లీ యూకేలో మా బ్రాంచీలు ఉన్నాయని చెప్తా ఉన్నది. నిజంగానే కొన్ని చూపిస్తా మీకు. దుర్మార్గులు దుర్మార్గులు దుర్మార్గులు, మందిర్ ముంచే దుర్మార్గులు. ఇక చూడండి 95,000, ఇది 2025 ఏప్రిల్ 2024లో 2:15 ఆ టైంలో కొట్టింది ఇది. ఇగో నందు ఏమన్నది, మాకు అసలు ఇండియాలోనే మాకు ఏమి లేదు, ఇండియాలో అసలు మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. మరి మీదే కదా ఇది మీదే కదా, ఒకసారి చూడండి, ఇది నందుకు వాళ్ళకి సంబంధించిందే కదా. ఇక్కడ ఇండియా ఈ నంబర్లన్నీ ఎవరి, ఇగో హైదరాబాద్, యూకే, వైజాగ్, మళ్ళీ యూకే, గుంటూరు, కింది దుబాయ్, ఇది వీళ్ళదే కదా. ఇది గూగుల్లో మీరు కొట్టినా వస్తుంది, ఒకసారి చూసుకోండి. గూగుల్లో మీరు కొట్టినా ఇవి బయటకు వస్తాయి. మరి నందు వరల్డ్స్ వాళ్ళు దీనికి క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ మాకు హైదరాబాద్లో ఏం లేదు, వైజాగ్లో ఏం లేదు అన్నది కదా. ఇగో హైదరాబాద్లో ఉన్నట్టుగా మీరే నంబర్ ఇచ్చారు, ఈ నంబరు హైదరాబాద్ అని పెట్టిరు. యూకేలో 1, 2, 3 ఉన్నాయి యూకేలో, ఓకేనా. ఇవన్నీ ఏమైనాయి, ఇక్కడ మాకు లేవు, ఇవన్నీ కావాలని ముగ్గురు వచ్చి మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారని చెప్తాను. కనీసం బుద్ధి ఉండాలి కొంచెం అన్న. వాళ్ళు కష్టపడి చుట్టాల దగ్గర, ఫ్యామిలీస్ దగ్గర యూకేకి వెళ్తా ఉన్నాను నా కొడుకని చుట్టాలకు చెప్పుకొని, వీళ్ళు కూడా నేను యూకేకి వెళ్తున్నాని ఈడిని అప్పులు తెచ్చుకొని చుట్టాల దగ్గర ఈడిని ఆడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ బతుకు సర్వనాశనం చేసి పెట్టారు. ఎట్లా సర్వనాశనం చేసిరంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో జాబు, అదిగో జాబు, ఇదిగో ఇది వస్తుంది, అదిగో అది వస్తుంది, ఇక అయిపోయింది. ఫోన్లు ఎత్తారు వీళ్ళు. సరే నందు వాళ్ళది కూడా మన దగ్గర నంబర్ ఉంటుంది, నందు వాళ్ళకి కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫోన్ ఎత్తారు వాళ్ళు, ఎందుకు ఎత్తారు, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు అయితే ఫోన్లు ఎత్తారు వీళ్ళు. మీడియా వాళ్ళకు వాళ్ళు డబ్బులు ఇచ్చిర్రు, మా మీద వేస్ట్గా ఈ వీడియోలు చేపిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరు డబ్బులు ఇచ్చిర్రు ఏందనేది కూడా చూపించాలి వీళ్ళు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, ఇంకా ఉన్నాయి. మీరు యూకేలా ఎవరెవరిని కొట్టిర్రు, నందు గారు మీరు చాలా సాఫ్ట్గా, ఫోన్ ఎత్తట్లేదు, చాలా సాఫ్ట్గా చాలా నీట్గా మేమేదో చేస్తూ ఉన్నామని మీరు అనుకుంటున్నారు. దీనికి క్లారిటీ ఇవ్వాలి. దొంగలు కాబట్టి క్లారిటీ ఇస్తలేరు. ఇక్కడ ఒకసారి ఫోన్ చేద్దాం. ఈ దుర్గాబాబు అనేది మీ కథ ఏంది. నిన్నైతే కలిసింది ఫోను, నిన్న మనం అక్కడ పిఎస్ దగ్గర ఉన్నాము. మరి అలా 2 అంటుందిగా. కలుస్తలేదు. ఇక్కడ హైదరాబాద్ ఏదైతే పెట్టిరో ఇక్కడ ఒక లేడీని పెట్టిరు. ఆ లేడీ ఎవరో కాదు, ఈ దుర్గా భవాని ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈమె మెయింటైన్ చేసింది ఈమెకు డబ్బులు కొట్టించారు 95,000. ఇంకా ఉన్నాయి, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తిని పెట్టి, ఒక లేడీని కొద్ది రోజులు ఇంట్లో నుంచి నడిపించారు, కొద్ది రోజులు ఒక ఆఫీస్ తీసుకున్నారు. ఆ ఆఫీస్ కూడా ఎక్కడ అనేది ఎక్స్పోజ్ చేస్తాం మీకు. ఈమెకు డబ్బులు కొట్టించారు. మరి ఈమెకి ఎందుకు డబ్బులు వచ్చినాయి, ఈమె ఎవరు, అసలు ఈ దుర్గెవరు, ఇప్పటివరకు దుర్గ ఎందుకు బయటికి రాలే. ఈమె ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటుందంట, ఫోన్ కలవట్లేదు. ఇంత మోసాలా, ఇంత దారుణమా. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి, ఒక సెలబ్రిటీ హోదా ఉంది. నేను సంధ్యారెడ్డి అన్నట్టు నిజంగానే నందు వరల్డ్ బిగ్ బాస్కి వెళ్తా ఉన్నది. అందులో వేసిర్రు మంగ్లీ, వీళ్ళందరినీ ఉద్ధరించారు. అంటే లంగా పనులు చేసిన వాళ్ళని తీసుకెళ్ళి బిగ్ బాస్లో పెడతారనమాట. బిగ్ బాస్లోకి పోవాలంటే లంగా పనులు చేయాలా, జనాలను మోసం చేయాలా. మరి పోతరాలేదు తెలియదు, పోస్టర్ అయితే వేసిర్రు, మీకు చూపిస్తుంది. అది కూడా ఒకసారి వాట్సాప్లో ట్రై చేద్దాం. మరి వాట్సాప్ కాల్ కలుస్తుందా లేదా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈమెకు డబ్బులు కొట్టించి ఈమె నాకేం తెలియదు అన్నట్టుగా ఇప్పుడు ఎవరన్నా అడిగితే కూడా ఈమె మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్లు చేపియడాలు, మాకేం సంబంధం లేదండి, మాకు ఏది లేదండి, మేము ఉన్నాను రోజులు పని చేసినాము, దోసక తిన్నాము అని కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు వీళ్ళు. ఏ విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను ఏమంటా ఉన్నా, దీంట్లో వీళ్ళ ఫాదర్ ఎవరైతే మధుకర్ వాళ్ళ ఫాదరు లాస్ట్కు వీళ్ళు తప్పే చేయలేదంటారు కదా. ఇగో ఈయన వీళ్ళ ఫాదర్, మధుకర్ వాళ్ళ ఫాదర్. ఈయనను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. ఒకసారి దుర్గతో మాట్లాడదాం. మధుకర్ వాళ్ళ ఫాదర్ ఈయన ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే బెయిల్ సంథింగ్ ఏదో, మీరు తప్పే చేయలేదు, మీకు బెయిల్ ఎందుకు, మీరు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, జనాలను దోసుక తినాలి, బెయిల్ కోసం అప్లై చేస్తూ ఉన్నాం, కొంచెం ఆగండి, కొంచెం ఓపిక పట్టండి. ఫోన్లు కలవట్లేదు. వాట్సాప్లో కూడా నిన్న రింగ్ అయింది, మనకు రిటర్న్ కాల్ చేసింది కానీ లైవ్లో మాట్లాడదామని మనం తీసుకోలే. అయితే వీళ్ళు ఏం చేశారంటే దొరికిందల్లా దోసుక తిన్నారు. సురేష్ అనే వ్యక్తి
అప్పులు చేసి రోడ్డు పాలైపోయి బిచ్చగాడి కంటే అద్మానం చేశారు. వీళ్ళు మాత్రం నిమ్మలంగా యూకేలో చూడు ఇక దొంగకోళ్ళు పట్టడం లేకుంది మోకం. గింత దారుణమా? నేనేమంటాను, ఎవరినో సెటిల్ చేయాల్సినంత అవసరం మీకు లేదు. ఎవరైతే మోసపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేయొచ్చు కదా. మీరు ఎవరెవరితో ఫోన్లు చేపిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అన్నీ తెలుసు మాకు. అర్థమవుతా ఉందా? మీరు ఏదో అనుకుంటుండొచ్చు, ఏదో మాట్లాడి సెటిల్ చే ఈ సెటిల్మెంట్లకు ఒప్పుకునేటోళ్ళు ఎవరు లేరిడ. బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు సెటిల్ చేయండి. చెన్నగచెర్లన ఏమన్నా హైదరాబాద్లో ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ అమ్ముకొని అప్పులు కట్టుకున్నారు. మీరు మాత్రం యూకేలో 4 విల్లాసు ఇంకా వేరే వేరే దగ్గర ఇష్టం వచ్చినట్టుగా ఇండ్లు కొన్నారు జనాల డబ్బుతోని. మళ్ళీ ఆమె బ్యాక్ డోరు, తొక్క డోరు, తోటకూర డోర్ అని వీడియోలు చేస్తూ ఉన్నది, బెదిరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది నందు. మరి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటా ఉన్నారంట. మీరు చేసే పిచ్చి పనులను ఎక్స్పోజ్ చేస్తే మీకు చాలా బాధ అవుతా ఉన్నది. ఇక వాళ్ళ ఫాదరు మొత్తం మీద ఇక్కడ ఇండియాలో వీళ్ళ ఫాదర్ మీద కూడా ఇక్కడ కేసులు అయినాయి వీళ్ళ మీద 3-4 ప్లేస్లల్లో. ఇక ఇప్పుడు మేము బెయిల్కి అప్లై చేసుకుంటాము, వీళ్ళకి ఏం వర్తించవు కదా, బెయిల్ ఎందుకండి మరి? ఏం వర్తించిన వాళ్ళకి? ఈమె దొరికి ఎవరైతే ఉన్నారో ఈమె కూడా దొంగనే నాకు తెలిసి, డబ్బులు కొట్టించుకుంది. ఈమె సమాధానం చెప్పాలి దీనికి, లేకపోతే ఈమె 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 ఎట్లా దొరకాలి అట్లా దొరుకుతుంది, ఎట్లా పడాలో అట్లా పడతాం. కానీ మొత్తం మీద ఇది పరిస్థితి. వీళ్ళు చేసే అరాచకాలు ఇగో ఈ మొత్తం ఇగో డబ్బులు కొట్టినాయి. ఇగో 1,50,000, ఇగో 2 lakhs మీకు మొత్తం చూపిస్తుంది చూడండి. ఇగో 1,50,000 2023 December 31, 2 lakhs 19 December 2023. ఇగో ఇది గుంటూరు బ్రాంచ్ అంట. గుంటూరులో లేవన్నావు, నువ్వు సమాధానం చెప్పాలి దీనికి. నువ్వేదో తప్పించుకునే ప్రయత్నాలు, తందనాలు ఆడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు నందుగారు. దీనికి మీరు 100%గా దీనికి ఆన్సర్ చెప్పాలి. ఈ గుంటూరు ఏంది ఇది, మీకు లేవన్నారు కదా, దీనికి సమాధానం చెప్పండి. మొత్తం డబ్బులు వేరే వేరే వాళ్ళకి కొట్టించుకొని ఇగో 3 lakhs ఇవన్నీ అవే డబ్బులు కొట్టినాయి ఇవన్నీ. ఇగో 1,72,000 మొత్తం తందాలు ఆడి మొత్తం దందాలు చేసి మాకు ఏం తెలియదు స్కామ్ చేస్తున్నామని మా ఎదుగుదల తట్టుకోలేకనగా మీ ఎదుగుదల జనాలను మోసం చేసి ఇదే స్కామ్లు. ఇగో 1 lakh, ఇగో 2,49,000, ఇగో 2,97,000, ఇగో మళ్ళీ 1,00,000 అది 10,000 గుంటూరు, 1,00,000 గుంటూరు, 2,50,000 గుంటూరు. ఇక వీళ్ళ మీద ట్విట్టర్లో కూడా వీళ్ళ గురించి పెట్టడం జరిగింది. వీళ్ళు ఏ తప్పు చేయలేదని అన్నారు కదా, ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు. ఏ తప్పు చేయలేని వాళ్ళు ఇగో ఈయన సురేష్, ఇతనే సురేష్ అనే వ్యక్తి. ఇగో ఇతన్ని మొత్తం ఏడికాడికి కడగనాకి ఇచ్చేసారు ఇండియాకు. ఈయన 10 years ఈ సురేష్ అనే వ్యక్తిని 10 years యూకేలో బ్యాన్ చేస్తే తట్టాబుట్ట చదువుకొని ఇండియాకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇంకొక 3-4 రోజులు వారం రోజులు టైం ఉంది, లేదంటే అక్కడ జైల్లో పడేస్తారు ఈయన యూకేలో. అక్కడ ఉండే అర్హత లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ వీళ్ళకు మెయిల్ వచ్చింది, మీరు ఉండకూడదు, మీ అంతా ఫెయిల్ అయిపోయిందని. వీళ్ళేమో గ్రీన్ కార్డు పెట్టుకొని డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వ్యక్తే రోడ్డు పాలైపోయి ఏం చేయాలో అర్థం కాక అక్కడ చుట్టాలకు ముఖం చూపించుకోలేక, ఇటు ఉన్నోళ్ళ దగ్గర ముఖం చూపించుకోలేక ఉన్న ఫ్లాట్లు వాళ్ళ డాడీ సంపాదించిన ఫ్లాట్లు అమ్ముకుంటా ఉన్నారు. విత్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఊరికే చెప్పట్లా. ఫ్లాట్ అమ్ముకొని అప్పులు కట్టుకున్నారు. ఇవి చేస్తే మీడియా ఛానళ్ళు డబ్బులు తీసుకొని చేస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. మేడం నెక్లెస్ ఇవి కూడా మందిని ముంచినాయి అనుకుంటే ఇవి కూడా. ఇది మొత్తం మీద హైదరాబాద్ ఎక్కడ ఆఫీస్ ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మొత్తం మీద నందూస్ వరల్డ్ వాళ్ళు లిటరల్గా 100కి 200% ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోలు 4 ఉన్నాయి, వస్తాయి చూడండి. బ్యాక్ టు బ్యాక్ ఎవిడెన్స్తో వస్తాయి. నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను. స్టార్టింగ్ వీడియోలో ఎవిడెన్స్ లేవని చెప్పిన, తప్పు లేదనుకున్నా. జనాల సొమ్ముతోని జనాలను మోసం చేస్తూ ఈరోజు ఏడబడతాడ విల్లాస్ కొని ఈ కిచెన్ ఆ కిచెన్ నా కిచెన్ నీ కిచెన్ అని ఇగో ఈ విధంగా వీళ్ళ నోట్ల మన్ను పోసి ఇష్టం వచ్చినట్టు చేసిరు వీళ్ళు. వాళ్ళ డాడీ ఇప్పుడు బెయిల్ కోసం అప్లై చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద నాకు తెలిసి వరంగల్, వైజాగ్, హైదరాబాద్ అండ్ గుంటూరు వీళ్ళ మీద కేసులు. ఇక వీళ్ళ లాయర్ గారు చెప్తా ఉన్నారు వీళ్ళకి వర్తించవు, వీళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అని చెప్తా ఉన్నారు. మరి అదే ఇక్కడ యూకేలో ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు చేయొచ్చు. ఇక్కడున్న వీడియోలు తీసేయండి, అది చేయండి అని వీళ్ళని బెదిరియొచ్చు. ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఈ దుర్గా ఎవరు, ఈ కథ ఎవరు? దుర్గానేనా ఫోన్ చేసింది? అరే సారీ, ఫోన్ చేసింది ఈమె, ఒకసారి మాట్లాడదాం. ఫోన్ కలవట్లేదండి మన దాంట్లోకి చేస్తే.
చూద్దాం ఒకసారి. ఫోన్ చేసింది ఆమెనే. ఫోన్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేయలేదు, చూడలేదు. ఫోన్ కలవట్లేదు ఆమెకి మనం చేస్తే. The number you're calling is out of network. ఒకసారి కాల్ దుర్గతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, దుర్గ ఎవరైతే హైదరాబాద్లో ఆఫీసు ఇక్కడ డబ్బులు కొట్టించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో దుర్గాభవాని, ఆమె ఫస్ట్ మనం చాలాసార్లు కాల్ చేసినాం, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు. బట్ మనం మధ్యలో ఒక 2 times మనకు రిటర్న్ కాల్ చేసింది. బట్ ఆమెకు అర్థమైపోయినట్టుంది ఇది మీడియా వాళ్ళని అనుకుందాం మరి ఎట్లనా. నేను దుర్గకు చెప్తున్నా, నువ్వు ఏం జరిగిందో బాధితుల పక్షాన మీరు సపోర్ట్ చేయకపోతే మిమ్మల్ని కూడా రోడ్డుకి ఇచ్చాల్సి వస్తుంది. వాళ్ళ బతుకులు ఎట్లా చేసారో మీ బతుకులు కూడా అట్లనే. మీ ఆఫీస్ ఏడుంది, మీ కథ ఏడుంది మొత్తం తెలుసు, చేస్తాం ఇక. ఓకేనా? ఇది ప్రజలారా, నెక్స్ట్ వీడియోలు మీకు కంటిన్యూషన్ వస్తాయి, చూసే ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.